బ్రేకింగ్ న్యూస్. బీహార్లో ఎన్డీఏ కూటమి అత్యంత భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. అయితే అసలైన చర్చ ఇప్పుడే మొదలైంది. బీహార్ నెక్స్ట్ సీఎం ఎవరన్న దానిపై కూడా ఇప్పుడు అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే బీజేపీ ప్రస్తుతం నెక్స్ట్ సీఎం పీఠం అనేది ఎవరికి ఇవ్వబోతుంది అనేది ప్రస్తుతం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు కూడా ఎక్కడ అటు సీఎం అభ్యర్థిని అయితే ప్రకటించలేదు బీజేపీ. సో అయితే ఇప్పుడు బీహార్ సీఎం పీఠాన్ని అయితే ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? సో నితీష్ కుమార్ కే ఆ పట్టం కడతారా, లేదంటే మహారాష్ట్రలో జరిగిన సీన్సే ఇక్కడ కూడా జరుగుతాయా అనే అనుమానాలు అయితే తావిస్తున్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇటు సీఎం అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సో ఎవరికి ఈ సీఎం పీఠాన్ని ఇస్తున్నారనేది కూడా ఎక్కడ డిక్లేర్ చేయలేదు. సో ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఎదురుచూపు కూడా అటు బీహార్ సీఎం ఎవరన్న దానిపై అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. సో ఎస్టీగా అటు చాలా మంది అయితే అటు నితీష్ కుమార్ కే పట్టం కడతారని అంతా వెయిట్ చేస్తున్నారు. సో నితీష్ కుమార్ కి ఇస్తారా, లేదంటే మరొక కొత్త అభ్యర్థిని ఎవరైనా సరే ఈ సీఎం బరిలో ఉంటారా అనేది కూడా ఉత్కంఠంగా నెలకొందని చెప్పుకోవాలి. సో ముందు నుంచి కూడా సీఎం ఎవరవుతారు అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. సో ఇటు నితీష్ కుమార్ నేతృత్వంలో కూడా ఈ రోజు భారీ ఇంత విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. సో ఆయన చేసిన వ్యూహాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ముందు నుంచి అందరూ నేతలతో కలిసి సో ప్రచారంలో హోరెత్తించారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు బీజేపీ అటు మరి సీఎం పీఠాన్ని ఎవరికి కైవసం చేయబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే బీజేపీ అగ్రనేత అమిత్ షా ఉన్నారో సో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బిగ్ మ్యాన్ అవుతారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇదివరకు. సో అంటే దేనికైనా సో అతనిని ఏమన్నా ఈ సీఎం పీఠం మీద కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా కొంతమంది అయితే ఆలోచనలు పట్టారు. అంటే బిగ్ మ్యాన్ అవుతారని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. సో ఇప్పుడు మనం చూడొచ్చు, భారీ విజయం సాధించిన తర్వాత కూడా ఏదైతే అటు జేడీయూ కూడా కొంతమంది నేతలు కూడా నెక్స్ట్ సీఎం నితీష్ కుమారే అంటూ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో నితీష్ కుమార్ సీఎంగా పని చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా కొనసాగుతారంటూ కూడా పోస్ట్ పెట్టింది. సో అయితే పోస్ట్ పెట్టిన కాసేపటికి కూడా ఆ పోస్ట్ని అయితే డిలీట్ చేశారు. సో అంటే ఎందుకు పోస్ట్ పెట్టింది జేడీయూ, ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఒకవేళ నిజంగా సీఎం అభ్యర్థిని ముందే అనౌన్స్ చేయడం ఇష్టం లేక పోస్ట్ డిలీట్ చేయించారా, లేదంటే ఇప్పుడు నితీష్ కుమార్ ప్లేస్ లో ఇంకా ఎవరైనా అభ్యర్థి రాబోతున్నారా, సీఎం పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అన్నదైతే ప్రస్తుతం బీహార్ వ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఒక్క బీహారే కాదు, మరిన్నిటి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం బీహార్లో సీఎం పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మనం చూడొచ్చు, ఇప్పుడైతే ప్రస్తుతం అటు సీఎంగా కొనసాగుతున్న నితీష్ కుమార్ అయితే పార్టీకి ఎన్నలేని కృషి చేస్తూ వచ్చారు. సో ఆయన నాయకత్వంలో కూడా చాలా మంచి పనులు చేశారు. సో ఆయన రాజకీయ భవిష్యత్తులో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా ఎంతో వినూత్న రీతిలో ఆలోచిస్తూ సో ఇన్ని రోజులు ఇటు పార్టీలో ముందుండి నడిపిస్తూ వచ్చారు. సో ఒక జేడీయూ అభ్యర్థిగా కూడా తనకి పట్టుదల ఉంది, పట్టున్న మనిషి. సో అయితే ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్న తరుణంలో కూడా ఇప్పుడు జరిగిన అత్యధిక భారీ మెజారిటీతో అయితే ఎన్డీఏ కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది. సో ఇప్పుడు సీఎం పీఠాన్ని అయితే నితీష్ కుమార్కి ఇస్తారని చెప్పేసి ఆ పార్టీ నేతలు కానివ్వండి, సో బీహార్లో చాలా మంది ప్రజలు కూడా వెయిట్ చేస్తున్న తరుణం అది. అయితే ఇప్పటి వరకు కూడా అధిష్టానం కానీ బీజేపీ కానీ ఎటువంటి స్పందన రాలేదు. అటు పోస్ట్ పెట్టిన అనంతరం కూడా కొద్దిసేపటికే డిలీట్ చేయడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారు? ఈ రోజు ఇస్తారా, లేదా రేపు ఇస్తారా, లేదా డిస్కషన్ చేసిన తర్వాత ఇస్తారా, లేదంటే సీఎం రేసులో ఇంకెవరినైనా ఉంచుతారా, లేదా యథావిధిగా అటు మహారాష్ట్రలో చూసిన సీన్స్ ఏమైనా రిపీట్ అవుతాయనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. సో దీనిపై ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చెప్పండి. ఇటు అత్యధిక మెజారిటీతో కూడా గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి అయితే ఇప్పుడు సీఎం అభ్యర్థిపై ఫోకస్ పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేది ఎవరనే ఉత్కంఠ అయితే నెలకొంది. సో దీనిపై ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? యాజ్ యూజువల్ గా నితీష్కి ఇస్తారా, లేదా ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? మరి విజయం సాధించింది, 202 స్థానాలతో భారీ ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు ఘన విజయం సాధించింది. ఇక్కడ నెక్స్ట్ సీఎం పీఠం ఎవరికి కట్టబెడతారు అనే దాంట్లో మొత్తం తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అంటే బీహార్ నెక్స్ట్ సీఎం ఎవరు? అంటే నితీష్ కుమార్ ఉన్నారు కాబట్టి నితీష్ కుమార్ ని కంటిన్యూ చేస్తారా, లేదా డిప్యూటీ సీఎం గా ఉన్న సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి పేరు మీద కూర్చోబెడతారా అనే చర్చ అయితే
కొనసాగుతుంది బీహార్ ప్రజల్లో. ఎన్డీఏ కూటమిలో భారీ విజయంతో మళ్ళీ ఈ చర్చలకి మొదలైంది. సీఎం పీఠం బీజేపీ నితీష్ కే ఇస్తుందా లేదా మార్పు చేసే అవకాశం ఉందా అనేది ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. అంటే మహారాష్ట్ర ప్లాన్ వర్కౌట్ చేస్తుందనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే గతంలో కూడా మహారాష్ట్రలో కూడా ఏక్నాథ్ షిండే మొదట ఏక్నాథ్ షిండే పెట్టి తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా పెట్టారు. ఇప్పుడు అలా చేసే అవకాశం కూడా ఉంది అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో సీఎం అభ్యర్థిని ఎక్కడా కూడా ఎన్డీఏ కూటమి అనేది ప్రకటించలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏ ఒక్కరు కూడా నెక్స్ట్ సీఎం నితీష్ కుమార్ ఉంటారు లేదా మా పార్టీ నుంచి అభ్యర్థి ఉంటారు అనేది కూడా ఎక్కడ కూడా పేరు అనేది ప్రకటించలేదు. అంటే ఇప్పుడు నితీష్ నాయకత్వంలో ముందుకెళ్తున్నామని కూడా మాత్రమే వ్యాఖ్యలు చేశారు తప్ప ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉంటారు, మా ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని చెప్పలేదు. అది డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బిగ్ మ్యాన్ అవుతారని మాత్రమే కొన్ని వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్ర నేత అమిత్ షా. అయితే ఈ వ్యాఖ్యల పట్ల అంటే నితీష్ కుమార్ తో కాకుండా సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి చేస్తారా లేదంటే మహారాష్ట్ర ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ముందుగా 2.5 సంవత్సరాలు నితీష్ కుమార్ నుంచి తర్వాత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి చేస్తారా అనే కోణంలో కూడా కొంత విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది. అయితే బీజేపీ అంటే మరొకటి జేడీయూ కూడా ఒక సంచలన పోస్ట్ పెట్టింది. నితీష్ కుమార్ సీఎం అవుతారు, నెక్స్ట్ సీఎం నితీష్ కుమార్ అని కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు సీఎం గా పనిచేశారు కాబట్టి నెక్స్ట్ కూడా ఆయనే కంటిన్యూ అవుతారని వాళ్ళు పోస్ట్ పెట్టారు. భవిష్యత్తులో కొనసాగుతారని కూడా ట్వీట్ చేశారు. కానీ కొద్దిసేపటికే ఈ పోస్ట్ కూడా డిలీట్ చేశారు. ఆ తర్వాత దీంతో బీహార్ సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక బీహార్ లో అత్యధికంగా బీజేపీ 90 స్థానాలు సాధిస్తే అంటే 101 స్థానాల్లో పోటీ చేసేది 90 స్థానాలు సాధించింది. మరోవైపు 101 స్థానాలు జేడీయూ కూడా పోటీ చేసి 84 స్థానాలు గెలుచుకుంటాయి. ఇటు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ కూడా 28 స్థానాలు పోటీ చేసి 19 స్థానాలు గెలుచుకుంది. ఇలా స్థానాల పరంగా చూసుకుంటే కదా అత్యధికంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి సీఎం పీఠం దక్కుతుందా లేదా పొత్తు ధర్మంలో భాగంగా ఆల్రెడీ సీనియర్ గా ఉన్నారు, పార్టీ అధికారంలోకి రావడంలో కూటమి అధికారులు రావడంలో నితీష్ కుమార్ కూడా కీలకంగా వ్యవహరించారు కాబట్టి నితీష్ కుమార్ కు మరోసారి అవకాశం దక్కుతుందా లేదా కూడా చూడాల్సింది. బీజేపీ సమావేశం కానీ జేడీయూ ఎల్పీ సమావేశం కూడా రేపు ఎల్లుండి జరిగే అవకాశం కలుగుతుంది. రేపు ఎల్లుండి సమావేశం అయిన తర్వాత వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఫైనల్ గా ఢిల్లీ వేదికగా అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డా నివాసంలో కూడా మరొక సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశం అనంతరం అధికారికంగా ముఖ్యమంత్రి ఎవరు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనేది ప్రకటించే అవకాశాలు కనిపిస్తోంది. ఎస్ శివ, అయితే ఇప్పుడు చూడొచ్చు మనం, ఎందుకంటే నితీష్ సీఎంగా కొనసాగుతారని చెప్పేసి మొత్తం పార్టీ కేడర్ అంతా కూడా భావించుకుంటూ వస్తుంది. సో జేడీయూ అయితే గట్టి పట్టుదలతో కూడా ఉంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఒక పక్కన అయితే డిప్యూటీ సీఎం పెద్ద మ్యాన్ అవుతారంటూ కూడా ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీనికి ఏమన్నా ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? సో ఎందుకంటే డిప్యూటీ సీఎంకి ఏమన్నా అవకాశం ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందనుకోవచ్చా? సో ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేనందున సో నితీష్ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సామ్రాట్ చౌదరి బిగ్ మ్యాన్ అవుతారు అంటే ఏ విధంగా, అంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి అవుతారా, ఆ విధంగా బిగ్ మ్యాన్ అవుతారా, లేదా ఈ ప్రభుత్వంలో కీలకంగా బీహార్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించబోతున్నారా అనేది మాత్రం కొన్ని ఊహాగానాలు కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఇంకా ఫైనల్ గా అధికారికంగా అయితే ప్రకటించాల్సి ఉంటుంది. అంటే నితీష్ కుమార్ మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పొత్తు ధర్మంలో భాగంగా ముందు నితీష్ కుమార్ ను వచ్చి ఫర్దర్గా సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి చేస్తారా ఈ కోణంలో కూడా ప్రధానంగా కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అధికారికంగా సమావేశాలు నిర్వహించి ఇటు బీజేపీ సమావేశం జరగాల్సి ఉంది. బీహార్కి సంబంధించి మరొక జేడీయూ సమావేశం కూడా జరిగిన తర్వాత లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు 2 పార్టీలకు సంబంధించి కూడా సీనియర్ నేతలు చర్చించాల్సి ఉంటుంది. వారందరితో చర్చించిన తర్వాత వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఉమ్మడిగా కూటమి అభ్యర్థుల సమావేశం మరోసారి మాట్లాడడం జరుగుతుంది. వారందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారిక ప్రకటన ఢిల్లీ వేదికగా ఎంపీ నడ్డా నివాసం నుంచి లేదా కేంద్ర హోంమంత్రి నివాసం నుంచి ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.
ఎస్ శివ, మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే ఇది అందరికీ ఉన్న పెద్ద క్వశ్చన్ అనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు నితిన్ సారథ్యంలో కూడా సో ఇన్ని రోజులు జరిగిన అభివృద్ధి కానివ్వండి, ఆయన చేస్తున్న వినూత్న పరిశ్రమలు కూడా మనం చూడొచ్చు. అటు మహిళలకు సంబంధించి ఓటింగ్ పెంచడంలో కూడా, అటు మిగతా అభ్యర్థులు ప్రచార హోర్లో కూడా ముందుండి నడిపించారు. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మనం మొదటి నుంచి చూస్తూ వస్తున్నాము. సో ఈ నేపథ్యంలో అటు సీనియరిటీ వైజ్గా కానివ్వండి, లేదంటే ఆ పార్టీలో చేసిన సీనియరిజం కానివ్వండి, లేదంటే పార్టీలో చేసిన కృషికి కానివ్వండి, సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఏమైనా సీఎం అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉందా? సో దీనిపై ఏమైనా నితీష్ ఇప్పటి వరకు స్పందించారా? దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ గెలుపును ఆస్వాదిస్తూ ఉన్నారు. భారీ ఆధిక్యాన్ని ప్రజాప్రతినిధులు నేపథ్యంలో ఈ గెలుపును ఆస్వాదించే సిచ్యువేషన్ ప్రజెంట్ వాళ్ళలో ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరిని ప్రకటిస్తారో ఎవరికి వారే నితీష్ కుమార్ సీఎం అవుతారు, లేదంటే బీజేపీ వాళ్ళు బీజేపీ అభ్యర్థి సీఎం గా ఉంటారనేది ఎవరికి వాళ్ళైతే ఆసరపరమైన ప్రకటన చేస్తున్నారు. కానీ పాలనా అనుభవం కానీ ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం, రాజకీయ అనుభవం, బీజేపీ ఇటు జేడీయూతో పొత్తు పెట్టిన సందర్భంలో కూడా నితీష్ కుమార్ కీలకంగా ఉన్నారు. అంటే పొత్తు నుంచి ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడంలో ఏపీ నుంచి టీడీపీ పార్టీ, ఇటు బీహార్ నుంచి జేడీయూ కూడా కీలకంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పొత్తు ధర్మంలో భాగంగా ముఖ్యమంత్రిగా మరి నితీష్ కుమార్ ని ఉంచుతారా? ఆయన రాజకీయ అనుభవం కానీ, పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన పాలన దక్షత కానీ, సంక్షేమ పథకాలు అందించడం, మహిళలకు పెద్దపీట వేయడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కి మనకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎవరిని ప్రకటిస్తారని కూడా ఇంకా 2 రోజుల్లో రేపు తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు బీహార్ సీఎం ఎవరన్న దానిపై అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. సో యాజ్ యూజువల్గా అటు నితీష్ కుమార్ని అయితే సీఎంగా కొనసాగిస్తారా, లేదంటే మరి ఎవరికైనా కూడా ఛాన్స్ ఇస్తారా అనే దానిపై అయితే ఉత్కంఠ నెలకొంది. సో జేడీయూ అయితే దీనిపై అయితే గట్టి పట్టుదలతో ఉంది. నితీషే సీఎంగా కొనసాగుతారు, భవిష్యత్తులో కూడా ఉంటారంటూ కూడా ఇప్పటికి ఒక ప్రకటన చేసి కూడా డిలీట్ చేసిన వైనం ఉంది. సో ఆ ప్రకటన డిలీట్ చేయడం వెనుక ఏంటి అంతరం అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. అంటే ఒక సస్పెన్షన్ లో పెట్టి బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాదా, లేదనుకుంటే కనుక ఇంకెవరినైనా ఆ ప్లేస్ లోకి తీసుకొస్తుందా అనేది కూడా చూడాలి. సో ప్రస్తుతం అయితే ఇటు అత్యధిక మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో కూడా సో ఆ పార్టీ మొత్తం కూడా ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో బీహార్ నెక్స్ట్ సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ జరుగుతూనే ఉంది. సో అయితే రేపు ఎల్లుండి చర్చలు జరిపి మొత్తం కేడర్తో అనంతరం కూడా ఒక నిర్ణయం తీసుకుని సీఎం అభ్యర్థిని అయితే ప్రకటించే అవకాశం ఉంది. నేరుగా నితీష్ పేరు ప్రకటిస్తారా, లేదంటే మహారాష్ట్ర తరహాలో కూడా ఏమన్నా దీనికి సంబంధించి ఘర్షణలు జరిగే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాలి. సో అండ్ అలాగే సీఎం అభ్యర్థికి సంబంధించి కూడా ఇప్పటికే నితీష్ అయితే కొనసాగుతారంటూ కూడా కొంతమంది అయితే గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇంకా మరికొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు. సో ఎందుకంటే మొత్తం ఈ అసెంబ్లీ స్థానంలో ఇంత భారీ మెజారిటీ గెలుచుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఎనలేని కృషి చేస్తారని చెప్పుకోవాలి. మొత్తం కేడర్ మొత్తం కూడా ప్రచారాలు కానివ్వండి, అక్కడ ఇంతకు ముందు చేస్తున్న జోరు, అలాగే ఓటింగ్ పర్సంటేజ్ పెంచడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. మహిళా ఓటర్లు కూడా ఎంతో మంది అయితే పెద్ద ఎత్తున వచ్చి ఎన్డీఏ కూటమికి అయితే ఓటు వేసి తన హక్కునైతే చాటుకున్నారని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో సో ఇప్పుడు సీఎం ఎవరన్న దానిపై అటు ప్రజాభిప్రాయం కూడా స్వీకరిస్తారా లేదా, ఎందుకంటే తొలిసారిగా కూడా అటు 1952 తర్వాత కూడా ముఖ్యంగా సో అత్యధిక ఓటింగ్ అయితే నమోదైంది, ఇప్పుడే మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మహిళా ఓటర్లే ఎంతో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. పెరిగిన ఓటు పర్సంటేజ్ ప్రతి ఒక్కరు కూడా అటు ఎన్డీఏ కూటమికి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా అభిప్రాయం సేకరిస్తారా, లేదంటే కేడర్ మొత్తం డిస్కషన్ చేసుకుని రేపు ఎల్లుండి సీఎం అభ్యర్థిపై ప్రకటన చేస్తారా? యాజ్ యూజువల్గా అటు నితీష్ పేరు ప్రకటిస్తే అందరూ కూడా స్వీకరించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు అభ్యర్థిని మారిస్తే కనుక ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. సో ఎందుకంటే అటు రాజకీయాల వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. సో ఇప్పటి వరకు నితీషే ఉన్నారు కాబట్టి ఆయనే కొనసాగుతారంటూ కూడా అందరూ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ అదే కొనసాగితే కనుక సో అందరూ దానికి ఓకే చెప్పినట్టే, లేదంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మరి కేడర్ ఏం ఆలోచిస్తుంది, అటు బీజేపీ ఏం ఆలోచిస్తుంది, ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తుంది అనేది కూడా మనకి రేపు ఎల్లుండి కూడా తెలియబోనుంది.